భారత్పై గాడ్జిల్లా పంజా విసిరబోతోందా? కరువు రక్కసి కాటేస్తోందా? అసలు ఎల్ నినోను గాడ్జిల్లా ఎల్ నినో అని ఎందుకంటున్నారు? కరువులే కాదు పవర్ గ్రిడ్ సైతం దీని దెబ్బకు ఫెయిల్ అవుతాయా? హాలీవుడ్ సినిమాల్లో గాడ్జిల్లా వస్తే నగరాలు వణికిపోతాయి. జనం భయంతో పరుగులు పెడతారు. ఎందుకంటే అది సృష్టించే విధ్వంసం అలా ఉంటుంది. ఇప్పుడు పసిఫిక్ మహాసముద్రంలో రూపుదిద్దుకుంటున్న గాడ్జిల్లా ఎల్ నినో సైతం మాత్రం సైంటిస్టులను సైతం ఆందోళనకు గురిచేస్తోంది. గాడ్జిల్లా ఎల్ నినో సాధారణంగా 2 నుంచి 7 సంవత్సరాలకు ఒకసారి కనిపించే వాతావరణ మార్పు అసాధారణంగా బలపడే సంకేతాలు ఇస్తోంది. ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ, యూరోపియన్ సంస్థల నివేదికలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఎల్ నినో అనేది పసిఫిక్ మహాసముద్రంలోని నీటి ఉష్ణోగ్రతల్లో సంభవించే మార్పు. సాధారణంగా పసిఫిక్ లో వీచే ట్రేడ్ విండ్స్ వేడి నీటిని ఆసియా వైపు నెట్టేస్తుంటాయి. కానీ ఎల్ నినో సమయంలో ఆ గాలులు బలహీనపడతాయి. ఫలితంగా వేడి నీరు మధ్య తూర్పు పసిఫిక్ వైపు వ్యాపిస్తుంది. ఈ ఒక్క మార్పు ప్రపంచ వాతావరణ వ్యవస్థ మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది. పసిఫిక్ మహాసముద్రం 0.5 డిగ్రీల పరిమితిని దాటి వేడెక్కితే ఎల్ నినో అంటారు. ఈసారి 2 డిగ్రీల కన్నా ఎక్కువ వేడెక్కబోతోంది. ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం 1997, 98, 2015, 16 సూపర్ ఎల్ నినో రికార్డులు బద్దలు కొట్టనుంది. అందుకే దీనికి సైంటిస్టులు గాడ్జిల్లా ఎల్ నినో అనే పేరు పెట్టారు. గాడ్జిల్లాలా ఈ ఎల్ నినో కూడా ప్రపంచంపై విరుచుకుపడబోతోంది. అందుకే ఈ పేరు పెట్టారు. మన దేశంలో కురిసే వర్షంలో దాదాపు 70% నైరుతి రుతుపవనాల ద్వారానే వస్తుంది. వ్యవసాయ భూములు 70% వర్షాధారమే. వర్షాకాలంలో చిన్న మార్పు వచ్చినా దాని ప్రభావం కోట్లాది మంది రైతులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై నేరుగా పడుతుంది. ఉష్ణోగ్రతలు పెరగటంతో వర్షాలను తీసుకొచ్చే గాలి ప్రవాహాలు తూర్పు వైపుకు మళ్లుతాయి. దీంతో భారత ఉపఖండానికి చేరాల్సిన తేమ తగ్గిపోతుంది. ఫలితంగా రుతుపవనాలు బలహీనపడతాయి. 1971, 2020 మధ్యకాల సగటుతో పోలిస్తే ఈసారి కేవలం 90% వర్షపాతం మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ పేర్కొంది. వ్యవసాయ రంగం దెబ్బతింటే దిగుబడులు తగ్గుతాయి, ధరలు పెరుగుతాయి, భూగర్భ జలాల నిల్వలు తగ్గవచ్చు. జలాశయాలు పూర్తి స్థాయిలో నిండకపోతే తాగునీటి కష్టాలు వస్తాయి. ఆహార ద్రవ్యోల్బణం పెరిగితే దేశ ఆర్థిక వ్యవస్థపైన ఒత్తిడి పెరుగుతుంది. అందుకే శాస్త్రవేత్తలు గాడ్జిల్లా ఎల్ నినోను కేవలం వాతావరణ ఘటనగా కాకుండా వ్యవసాయం, ఆహార భద్రత, ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం చేసే కీలక పరిణామంగా చూస్తున్నారు. 1997, 98లో ప్రపంచం అత్యంత శక్తివంతమైన ఎల్ నినోను చూసింది. 2015, 16లో మరోసారి సూపర్ ఎల్ నినో నమోదైంది. ఆ సమయంలో 86% వర్షపాతం మాత్రమే నమోదైంది. ఈసారి అంతకన్నా దారుణంగా ఉండబోతోంది పరిస్థితి. ఈసారి అలాగని గాడ్జిల్లా ఎల్ నినో ప్రభావం భారత్కే పరిమితం కాదు. ఆస్ట్రేలియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్లలో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది. కొన్ని ప్రాంతాల్లో కార్చిచ్చు తప్పదు. అమెరికా, పెరు, ఈక్వెడార్ వంటి దేశాల్లో భారీ వర్షాలు, వరదలు సంభవించవచ్చు. ప్రపంచ ఆహార ఉత్పత్తి వ్యవస్థ కూడా దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు పడుతున్న వర్షాలు మనకి నిన్నటి వరకు పడిన వర్షాలు కూడా అవి ఋతుపవన వర్షాల కంటే ఎక్కువగా మనకి మధ్యాహ్న సమయంలో క్యూములోనింబస్ మేఘాల వల్ల ఉరుములు మెరుపులు జల్లులు పట్టము ఇవి చూసి మాన్సూన్ వచ్చేసింది, ఇంకా రెగ్యులర్గా వర్షాలు పడతాయి అనుకుని విత్తనాలు పెట్టినట్టయితే వెనకాల మనకి ఫ్లో ఎక్కువగా లేక మళ్ళీ ఏమన్నా బ్రేక్ వచ్చినట్టయితే ఇబ్బందికర పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. దేశంలో విద్యుత్ వినియోగం తీవ్రమైంది. రోజుకు 250 గిగావాట్ల విద్యుత్ వినియోగం అవుతోంది. టెంపరేచర్ పెరిగినా, ఉత్పత్తి తగ్గినా పవర్ గ్రిడ్ ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంది. అదే జరిగితే దేశంలోని చాలా ప్రాంతాలు చీకట్లోకి వెళ్లిపోతాయి.